Hey guys, welcome back to our YouTube channel. This video is going to be a informative video. ఆల్రెడీ మీకు అర్థమైంటది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి ఈ వీడియోలో లాస్ట్ 2 months నుంచి నేను ఈ మీల్నే తీసుకుంటానా. అందువల్ల నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అందుకే ఎవడన్నా బల్క్ కావాలనుకునేవాడు, కొద్దిగా లావు కావాలనుకునేవాడు, ఎట్లా లావు కావాలా ఏం కథ స్టోరీ తెలియనోడు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నా. లెట్స్ 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 గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఓట్ షేక్ లైక్ ఇట్స్ అరౌండ్ 1000 calories. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర అయితే ఒక బ్లెండర్ ఉండాల. బ్లెండర్ లేకపోయినా కూడా పాలని హీట్ చేసుకొని నార్మల్గా వేసుకొని కూడా తాగొచ్చు, కానీ నాకు అది తినే టైం పడుతుందని నేను బ్లెండ్ చేసుకుంటా. ఫస్ట్ అయితే మన దగ్గర ఒక బ్లెండర్ ఉండాలా. నా దగ్గర బ్లెండర్ ఉంది, అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. 2 months బ్యాక్ స్టార్ట్ చేసిన, ఇప్పటికి ఓకే సమ్వాట్ కొద్దిగా బెనిఫిట్స్ వచ్చినాయి నాకు. అందుకే చెప్తాను, ఎవరన్నా ఎట్లా బల్క్ కావాలని ఐడియా లేని వాళ్ళకి కొద్దిగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక బనానా తీసుకోవాలా. బనానా తీసుకొని, మీకు ఇది కింద జార్ కనబడుతుందో కనపడలేదో నాకు అర్థం కాలేదు, కానీ చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బనానాని తుంచుకొని దీంట్లోకి వేయాలి. ఇలా బనానాని దీంట్లో తుంచుకొని ఇలా వేయాలి, కనబడుతుంది. ఫస్ట్ ఇలాంటి జార్ తీసుకోవాలా. జార్లోకి ఒక బనానా తుంచాలా, బనానా వేసేయాలా. దాని తర్వాత ఓట్స్ ఓట్స్ తీసుకోవాలా. నేను ఓట్స్ ఇందులో ఓట్స్ 1 type ఆఫ్ ఓట్స్ మ్యూస్లీ అంటారు. ఇది కూడా మొత్తం అంటే ఫ్రూట్స్ ఉంటాయి మొత్తం దీంట్లో. ఓట్స్ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి. ఇది నేను చూపిలేను, కనపడదో కూడా వెళ్తున్నాను. సరే, ఫస్ట్ అయితే మనం దీన్ని మన జార్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ కనబడుతుందా ఎట్లుంటాయని. ఓట్స్ నార్మల్ ఓట్స్ అయినా తీసుకొచ్చి నేనైతే కొంచెం టేస్ట్ కోసం మ్యూస్లీ తీసుకుంటాను. ఇది ఒక అరౌండ్ ఒక 20-30 grams ఉంటుంది. అంటే నార్మల్ గా ఫస్ట్ ఎవరన్నా బల్క్ కావాలా అనుకునే వాళ్ళు మెజర్ చేసుకొని తీసుకుంటే బెటర్. నాకు ఒక ఐడియా ఉంది, నేను ఎంత క్వాంటిటీ తీసుకోవాలా ఎంత కదా అని నాకు ఒక ఐడియా ఉంది. అందుకే నేను డైరెక్ట్ వేసేస్తాను. బనానా తర్వాత ఓట్స్ ఆరెంజ్ మ్యూస్లీ వేసేసిన తర్వాత స్టోరీ ఏంటంటే లైక్ నేను 4 types ఆఫ్ సీడ్స్ వాడతా ఫ్రెండ్స్. లైక్ వన్ ఈజ్ చియా సీడ్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ పంకిన్ సీడ్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ ఫ్లాక్ సీడ్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ సన్ఫ్లవర్ సీడ్స్. దీనివల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిషియల్ ఉంటుంది. ఇప్పుడు ఆ స్టోరీ ఎంతో చెప్పలేను, మీకు కావాలంటే గూగుల్ చేసుకోండి. ఒక సీడ్ వచ్చి హెయిర్ ఫాల్ కి బెటర్ ఉంటుంది. ఒక సీడ్ లో అంటే లైక్ బ్లాక్ సీడ్స్ తింటే మన హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడుతుందంట. నాకు కూడా గూగుల్లో తర్వాత ఇదేది చియా సీడ్స్ లో ఫైబర్ ఉంటుంది, సమ్ వాట్ ప్రోటీన్ ఉంటుంది. ఇలా కొన్ని దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే 4 ఒకటేసారి ఆర్డర్ పెట్టేసిన. ఒకటేసారి ప్యాక్ వస్తుంది. ఇలా 4 పదార్థాలని మనం సమానంగా జార్లో వేసుకోవాలి. అదైతే నీకు అవుతుంది. నా దగ్గర జార్ చిన్నగా ఉంది కాబట్టి కొద్ది వేసుకుంటాను. మీ దగ్గర పెద్ద జార్ అంటే మిక్సీ జార్ అంటే ఇంట్లో ఇంకా బెటర్. నేను ఇంట్లో లేను కదా, కాబట్టి ఏదో నా స్థాయికి తగ్గట్టుగా ఒక బ్లెండర్ ఆర్డర్ పెట్టుకుని దానికి అయిపోయింది. ఓకే, వేసేసిన 4 types ఆఫ్ సీడ్స్ వేసేసిన. నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే తర్వాత ఆల్మండ్. దిస్ ఈజ్ ఆల్సో గుడ్, సమ్ గుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్స్. లాట్ ఆఫ్ బెనిఫిట్స్ విల్ కమ్. ఐ థింక్ నేను వచ్చి ఒక 1 2 3 4 5 6 ఒక 7 10 వేసుకుంటాను. నేనైతే 11 వేసిన.
ఆల్మండ్స్ తర్వాత ఆల్మండ్ తర్వాత యాక్చువల్గా ఇదేంది డేట్స్ వేస్తా, డేట్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోటీన్ వేస్తా, ప్రోటీన్ అయిపోయింది. అదేంది కిస్మిస్ వేస్తా, అవి కూడా అయిపోయినాయి. నా దగ్గర ఏముందబ్బా, ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఇంకా మన దగ్గర పీనట్ బటర్ లాస్ట్ ఉంది. యా ఫ్రెండ్స్, లైక్ పీనట్ బటర్ వేసేద్దాం దీంట్లోకి. మనం ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే ఇది ఓట్స్ అంటారు, డేట్స్ ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ డేట్స్, ప్రోటీన్ కూడా వేస్తా, ప్రోటీన్ పౌడర్ అది అయిపోయి వచ్చింది. ఎస్ ఫ్రెండ్స్, మనమైతే పీనట్ బటర్ వేద్దాము. రైట్, ఓకే రైట్. పీనట్ బటర్ వేసేసినాము. మన దగ్గర ప్రస్తుతానికి పదార్థాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి వీటితోనే మనం సరిపెట్టుకోవాలా. అండ్ ఫైనల్లీ ఏదో మిస్ అయిందని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నేనైతే ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఓట్ మీల్ చేసుకుంటానా. ఫైనల్ గా స్టార్ ఆఫ్ ద ఐటమ్ లైక్ మిల్క్. మిల్క్ కావాలి కదా, మిల్క్ లేకపోతే టేస్ట్ ఎట్లా వస్తుంది? మిల్క్ ఈజ్ ఇంపార్టెంట్. యా, నేనైతే టోన్డ్ మిల్క్ వాడతా, ఎందుకంటే టోన్డ్ మిల్క్ మనం హీట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ కొనుక్కొచ్చుకొని డైరెక్ట్ వేసేసాను. నార్మల్ మిల్క్ కొనుక్కొచ్చుకుంటే మళ్ళీ బాయ్ చేయాల, స్టోరీ కథ కార్ఖానా ఉంటుంది. ఆ స్టోరీ అంతా ఉంటుంది కాబట్టి మనం టోన్డ్ మిల్క్ వాడతాం. Yeah. Then we just pour into this like this. That's yeah, I think this milk is sufficient for this ingredient. I think so. Okay, this milk is sufficient. మీరు కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. సరే, నేనైతే కొన్ని వాటర్ వేస్తాను, ఎందుకంటే కొద్దిగా ఫుల్ వస్తుందని. కరెక్ట్, రైట్. ఇంకా మన పదార్థాలు కలపడం అయిపోయింది, మిక్సీ కొట్టడమే. ఇంకా ఇట్లా మూత పెట్టి మిక్సీ కొట్టేకి కొద్దిగా కెమెరా యాంగిల్ మార్చాలి. సో హే ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఈ వంటకంలో చివరి ఘట్టానికి వచ్చేసినాం. ఇంకా ఏం లేదు, దీంట్లో ఇట్లా పెట్టేసి, దిస్ ఈజ్ కాల్డ్ బ్లెండర్, వన్ టైప్ ఆఫ్ మిక్సీ. ఇట్లా దీంట్లో ఇట్లా ఒక సాకెట్ ఇట్లా చెక్కి ఏంలా ఇట్లా మొత్తం కిందకు వచ్చేసేది. ఇప్పుడు ఏంలా మనం జస్ట్ ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది, తిప్పితే గర్రం తిరుగుతుంది మొత్తం. మనకి చూడండి సరే. లెట్స్ గో. What happened, but అంత పవర్ఫుల్ తిరగలేరు ఎందుకు. ఓకే ఫ్రెండ్స్, మన పదార్థం అయితే రెడీ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ పదార్థం. ఇట్లా మనం ఓపెన్ చేసి ఇట్లా ఏంటి అది ఇట్లా నాకే ఇలా నైస్.